అస్సలాముఅలైకుం. సాయిబులా వంటలకి ఫాలో చేయండి. ఈరోజు వీడియోలో వట్టి చేపల చట్నీ చేస్తాను చూడండి, ఫిష్ చట్నీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వీడియోలో వట్టి చేపల చట్నీ చేస్తాను చూడండి, ఫిష్ చట్నీ. ఉప్పు, కారం, ఎల్లిపాయ, ఉల్లిగడ్డలు ఇవి 4 కలిపి చట్నీ చేస్తాను చూడండి. మీరు ఎంత వేసి చేస్తాను చూడండి. ఇప్పుడు దీని మీద పెన్నం మీద వేయించుకుందాము. వేయించుకోవాలి. ఇవి వేయించిన తర్వాత దీన్ని తలలు తీసేయాలా మనము, ఎందుకంటే దీంట్లో రాళ్ళు ఉంటాయి కాబట్టి తీసి పడేయాలి. ఇవి తలలు తీసేయాలి. ఇట్లా రాళ్ళు ఉంటాయి కాబట్టి ఇవి తలలు తీసేయాలి. తీసి ఇవి చట్నీ చేసుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా వేయించుకుంటాలి. ఇది ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది కదా, ఇట్లాంటి ఫిష్ చట్నీ, ఫిష్ కర్రీ తింటే మనకు బాడీలో వేడి అనేది ఉంటుంది, చలి కనిపించదు. మంట తగ్గిస్తాను. ఈ కలర్ వేయించుకోవాలి. ఈ కలర్లో వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోతే టేస్ట్ ఉండదు చట్నీ. ఉప్పు 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. ఇది ఎల్లిపాయలు వేస్తాను. మెత్తగా చేసుకొని ఇది కొంచెం కారం వేస్తా. ఆయిల్ వేస్తాము. ఆయిల్ 2 వేసాను దీంతో చూడండి. ఈ వేయించుకుంటేనే ఇవి తలలు తీయనికే వస్తాయి, లేకుంటే రావు. తలలు తీయనికే వాష్ చేయకూడదు. ఇది చట్నీకి అయితే చేపలు వాష్ చేయకూడదు. అంతా తీసి బాగా నీట్గా చేసుకొని వేసుకోవాలి చట్నీకి. ఇట్లా అంటే ముందు తలలు తీస్తే రావా? రావు తీయనికే. వేయించుకున్నాకనే తీయాలి. ఈజీగా సులువు వచ్చేస్తాయి. ఇట్లా కారం వేస్తాను చూడండి. నేను 3 స్పూన్లు వేసిన కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జలుబు చేసిన వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఇది.
మిక్సీలో అయినా కొట్టుకోవచ్చు కానీ టేస్ట్ ఉండదు మిక్సీలో కొట్టుకుంటే. ఇది ప్లేట్లోనే చేసుకోవాలి. ఇది ఎల్లిపాయ ఉప్పు వేసి మెత్తగా అయిన తర్వాత మనం కారం వేసుకోవచ్చు. దీంట్లో వేడైంది. ఇవి ఆయిల్, ఉల్లిగడ్డలు వేస్తాం. మంట చిన్న మంట పెట్టినా నేను. చూడండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇట్లా చేసుకొని తిని చూడండి మీరు. జొన్న రొట్టెలకి ఇంకా బాగుంటుంది ఇది. జొన్న రొట్టె కూడా చేసి పెట్టినా ఐ బటన్లో, చూడండి మీరు. అయిపోయింది ఇది. ఇది ఎక్కువ మాడిపోకూడదు, బ్రౌన్ కలర్లో రావాలి. ఇది ఉల్లిగడ్డ. ఇప్పుడు దీంట్లో చేపలు వేసుకుందాము. చూడండి, బాగా ఫ్రెష్గా అయిపోయినాయి. ఇవి ఏం తలలు లేవు, ఏం లేవు. కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఈ మసాలా వేసుకోవాలి. మంట స్లో పెట్టినా ఎక్కువ పెద్దగా పెట్టుకోకూడదు. ఈ మసాలా వేస్తాం చూడండి. రొట్టెలైనా పప్పన్నంలో అయినా మనం నలుచుకొని తిన్నామంటే బాగుంటుంది. చూడండి, పల్లెటూరులో ఎక్కువ ఇలానే చేసుకొని తింటారు పొలాలకు పోయేటోళ్ళు.